హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్, శుభ శుక్రవారం. నేనైతే స్నానం చేసి ఇప్పుడే వచ్చానండి. పూజ చేసుకున్నాను. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో పాలు లేవండి. సో ఇప్పుడే పోయి పాల ప్యాకెట్ తెచ్చిన, పాలు వేడి చేయడానికి తెచ్చిన, మళ్ళీ టీ పెట్టుకున్నా. మళ్ళీ పోతే అక్కడ టమాటాలు కనిపించినాయి. టమాటా చాలా రేట్ అయిపోయిందండి మళ్ళీ. సో ఎక్కువ ఏం తీసుకురాలేదు. 1/2 kg టమాటాలు తీసుకొచ్చిన. మళ్ళీ పచ్చిమిర్చి అండి, డార్క్ గ్రీన్ గా వస్తున్నాయి. నాకు డార్క్ గ్రీన్ పచ్చిమిర్చి అస్సలు ఇష్టం ఉండదండి. ఆ పచ్చిమిర్చి తింటే చేదు వస్తుందండి. అందరు అనుకుంటారు ఘాటు ఉంది, ఒక పచ్చిమిర్చి వేస్తే కూర మొత్తం సరిపోతుంది అనుకుంటారు. నాకైతే ఆ పచ్చిమిర్చి అస్సలు నోట్లో పెట్టుకుంటేనే చేదు అనిపిస్తుంది. సో పోయినా కదా, మళ్ళీ పిల్లలు ఈవినింగ్ వస్తే వాళ్ళకి తినడానికి ఏమైనా ఉండాలనేసి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చిన, ఉస్మానియా బిస్కెట్ ప్యాకెట్. సో బయటికి వెళ్ళడం అయింది. నేను దిగను, పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళే తెచ్చి పెట్టేటోళ్ళు. కాకపోతే వాళ్ళందరూ వెళ్ళిపోయాక నాకు తెలిసింది ఇంట్లో పాలు లేవు అని. ఆ పాలు లేకపోయేసరికి వెళ్ళిన పాల ప్యాకెట్కి అని వెళ్ళి పాలు తీసుకొచ్చిన, టమాటా తీసుకొచ్చిన, పచ్చిమిర్చి, మళ్ళీ ఉస్మానియా బిస్కెట్. అలా ఉంటుంది ఆడోళ్ళు ఇంటి బయట పోతే. అదే ఇంట్లో పిల్లలకి చెప్పి పంపించాను అనుకో, బిస్కెట్ ప్యాకెట్ అంటే బిస్కెట్ ప్యాకెటే తీసుకొస్తారు, పాల ప్యాకెట్ అంటే పాల ప్యాకెటే తీసుకొస్తారు. ఎంత సేవింగ్ అవుతుందండి. ఇప్పుడు నేను పోయాను, డబ్బులు వృధాగా ఖర్చు అయినాయి. పచ్చిమిర్చి, టమాటా, బిస్కెట్ ప్యాకెట్ ఇవన్నీ వేస్ట్గా ఖర్చు అయిపోయినాయండి. సో ఉంటానండి. మీరు ఇలా చేస్తారా? మీరు మీ వల్ల కూడా ఇలానే ఖర్చు అయితే కామెంట్ చేసి చెప్పండి. నేనైతే పాల ప్యాకెట్ పోయి ఇవన్నీ తెచ్చాను. సో ఉంటాను మరి. నా వీడియోకి అయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గాయ్స్ నమస్తే, ఉంటాను. హ్యాపీ శుక్రవారం.